సో గైస్ ఇంకా లోపలికి అయితే దిగుతున్నాను. ఎలా దిగుతాను అనేది చూడండి. సో నా లైఫ్లో ఫస్ట్ టైము అడ్వెంచర్స్ చాలా చేశా, కానీ ఇలా ఒక చెట్టును పట్టుకొని దిగడము, ఈ అడ్వెంచరు ఇంతవరకు ఎప్పుడు చేయలే. సో డెఫినెట్గా ఒక లైక్ చేసి చూడండి. లైక్ చేస్తేనే వీడియో పుషప్ ఉంటుంది, మాకు పుషప్ ఉంటుంది. లోపల అయితే చాలా పెద్దది ఉంది గుహ, చూద్దాం. సో గైస్ ఇప్పుడే షర్ట్కి పక్కన పెట్టాను. ఇక్కడికి రాగానే వేడి సెగలు, అదేంటి అగ్నిగుండంలోకి లోపలికి పోయినంత సెగ వచ్చినట్టుంది. ఒకసారి చుట్టూ చూసుకోండి పైన ఎలా ఉందో, ఎంత పైనుంచి మనం దిగామో. ఈ చెట్టు లేకుండా మనం దిగలేము. ఈ చెట్టే మనకు ఈ గుహలకి మెయిన్ ఆధారము. ఇంక ఇదే దారి గుహలకి, వెళ్ళి చూద్దాం రండి ఏముంది అనేసి. అదే సో ఇవి చూడండి మొత్తం జస్ట్ అటాచ్ అయి ఉన్నాయి. ఇది కనుక పొరపాటున పట్టుకున్నామంటే ఇవన్నీ ఇట్లా దిగిపోతాయి. సో గ్యాస్ బంగారం కోసం ఇంత తవ్వారా? ఎలా తవ్వారు స్వామి? ఇంత ఓపిక ఎట్టొచ్చిందిరా నాయన మీకు? ఎంతైనా తవ్వుతారులా మన వాళ్ళు అన్నా. ఎంట్రన్స్లోనే బుసలు ఉన్నాయి, కుబుసములు, పాముటి చూసుకొని పోతాండి. ఈ బొక్కలలో ఎక్కడుందో పాము అర్థం కావటం లేదు. అన్న జాగ్రత్త, ఇదంతా జారిపోతుంది. అదే పట్టుకోవాలా? సో గైస్ చూడండి పాము కుసుము. మొత్తం అరెలరెలు అచ్చర్లు తవ్వినారు గుహ మొత్తం కూడాను. వాళ్ళకి ఎంత మటుకు బంగారం దొరికిందో లేదో, అట్లీస్ట్ మనకు కూడా ఒక బంగారు ఉంగరం దొరికినా చాలు. ఏమంటావన్నా? అదే. సో గైస్ చూడండి ఇదంతా మట్టే, స్టోన్ అనుకున్నాను నేను, కాదు మట్టే ఉన్నది. సో మట్టితోనే తవ్విన్నారు ఇదంతా కూడాను. ఓకే ఏదైనా కొంపేసి లోపల జంతువు ఉందన్నా? ఒకసారి రాయేసి చూద్దామా?
ఏముండవు కదా మామూలుగా అనా ఏముండవు కదా ఇక్కడ నేను వచ్చి చూసింటే ఏమైనా ఉండేది లేదు చెప్పు అట్లంట. ఓకే సో గైస్ ఇలా ఒక స్వరంగం ఏర్పడినట్టుగా తవ్వారు మొత్తం కూడా, ఇట్లా లోపల లోపలికి తవ్వుకుంటూ పోయినారు. ఎక్కడంటే అక్కడ జారిపోతున్నది. మట్టి ఉన్నది ఎలా ఉందో అక్కడ మట్టి ఇదా బంగారు కలర్. సో ఇది చూడండి గైస్, ఇప్పుడు మనకు మైన్స్లలో కేజీఎఫ్ మైన్స్లలో చూపిస్తారు కదా, ఒక రాయికి కంకరకి ఎలా గోల్డ్ టైప్లో ఉంటుందో అలా ఉంది ఇది. కానీ ఇది ఏమంటారు చూడండి, గంధం టైప్లో ఇలా ఉన్నది, పౌడర్ రాలుతున్నది చూడండి. మేబీ వీటిని చూసే వాళ్ళు ఏమన్నా బంగారు అనుకున్నారేమో, బంగారు అనుకొని తవ్వేసినారేమో. లోపల చూసి ఆశ్చర్యపోతావు. అవునా? ఒకసారి నేను పోయి ఇచ్చిన. ఓకే. పెద్ద గుంత తగిన లోపల. అయ్యో బాయ్ మాదిరి. సో గ్యాస్ మొత్తం కూడాను అచ్చర్ల ఇలాగే ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇంకా పోయే కొద్దీ డౌన్ ఉందన్నమాట. ఇలా తగ్గుతూ పోవాలి. ఇక్కడ జాగ్రత్తగా దాన్ని టచ్ చేస్తే పడిపోతుంది అన్న. చూడండి అక్కడ మోట్లో నుంచి ఈ మోట్లో నుంచి వెళ్దాము. ఇక్కడే తెల్లగా బూజు అంతా ఉన్నది. ఒక్క నిమిషం అన్న. సో గైస్ ఇక్కడ చూడండి, ఏదో ఇది అంతా బూజు ఉన్నది. ఓకేనా? లైటింగ్ తగ్గించిన ఒకసారి నీకు అడ్జస్ట్ కావాలంటే చూడు, పై లైటింగ్ కదులుతుందన్న, అది కదులుతుంది. టచ్ అయితే పడిపోతుంది. మళ్ళీ మనకు అడ్డం పడిపోతుంది అది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏదో పెద్ద గుంత మాదిరి కానిస్తుంది. ఆ గుంతలో ఏమైనా తవ్విన్నారేమో. లైట్ ఇది బ్రైట్నెస్ పెంచుకున్నా. అన్నా లైక్ ఇది కూడా మన పొలతల బండన్న స్వామి గుహలాగే ఉంది. కానీ ఏమంటే అది స్వయంగా దేవుడు చేసుకున్న గుహ, ఇది మనుషులు తయారు చేసిన గుహ. వామ్మో, చాలా పెద్ద బావి ఉంది లోపల. ఓకే పైకి వెళ్ళిపో ముందు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బాగా కూర్చొని ఉండగలిగేంత ఉన్నది ఇక్కడ. సో గైస్ చూడండి, జిమిక్ అని మెరిసిపోతున్నది కదా ఇదంతా కూడాను. బట్ ఎక్కడే కానీ ఇది గోల్డ్ సంబంధించినది కాదు గైస్. వాళ్ళు ఆశతో ఇదంతా కూడాను బంగారం అనుకునేమో తవ్వినట్టున్నారు. ఇక్కడ చూడండి, దిగి చూద్దాము ఆ బావిలోకి. సో ఫైనల్గా
ఇక్కడి వరకు అయితే తవ్వి ఉన్నారు ఫుల్గా. సో మేబీ ఇంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళకి బంగారు దొరికిందో దొరకలేదో మనకైతే తెలియదు. ఇక్కడ నుంచి ఇంకా దారి అయితే సన్నది ఉన్నది, అంటే మనిషి పట్టలేడు, లోపలికి వెళ్ళలేడు. ఒకసారి మీకు కూడా చూపిస్తానండి. సో చూడండి, ఇలా అయితే ఉన్నది గైస్ రూటు. ఈ రూట్లో లోపలికి వెళ్ళలేం మనము. ఇలా ఇంకా ఇక్కడ సో ఇలా చిన్న చిన్న రంధ్రాలు అయితే ఇంకా ఇక్కడి నుంచి చాలా ఉన్నాయి. ఆ రంధ్రాలలో అయితే మనం వెళ్ళలేం గైస్. ఆ బొక్కలలో మనం దూరినామంటే ఇంకంతే, మళ్ళీ బయటికి వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడే చూసారు కదా పైన, ఇది ఇంత లావుగా కనస్తున్నా కూడా ఇదంతా కూడాను బండ కాదు, మొత్తం మట్టితో ఏర్పడ్డదే. జస్ట్ ఇలా అంటూ ఉన్నా కూడా చూడండి వచ్చేస్తుంది. కాబట్టి ఈ మట్టి అంతా ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంది మనకు. పైన చూడండి ఒకసారి మొత్తం కూడా. సో ఎలా మెరిసిపోతున్నదో చూడండి పైన అంతా కూడాను. తగులుకున్నది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కుంకుమ టైప్లో ఉన్నది, లైట్గా ఎర్రగా ఉన్నది. ఇటుపక్క వచ్చేసి పసుపు టైప్లో, గంధం టైప్లో ఉన్నది. ఇటుపక్క కుంకుమ టైప్లో ఎర్రగా ఉన్నది. సో దీన్ని ఎందుకు ఏమంటారు, ఇంత విచిత్రంగా ఉన్నాయి ఈ గుహలు మొత్తం కూడాను. సో ఇది గైస్, ఇంతవరకు అయితే మనం రాగలిగినాము. ఇంకా బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాం పట్టండి దీని గురించి. ఓకే, ఇప్పుడు టాస్క్ 50% కంప్లీట్ అయింది. రావడం ఒక ఎత్తు అయితే పోవడం ఇంకొక ఎత్తు. ఎందుకంటే రావడం జారకుండా సర్రని వచ్చేయచ్చు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడం. మనం ఎక్కే కొద్దీ ఇవన్నీ జారిపోతూ ఉంటాయి. పైకి ఎక్కుడు కిందికి జారుడు, పైకి ఎక్కుడు కిందికి జారుడు అటుంటుంది. చూద్దాం రండి. సో ఆయాసంతో ఊపిరి ఆడడం లేదు ఈ గుహ మొత్తం కూడా. ఓ జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చిన్నప్పుడు జారే బండ గుర్తుకొస్తుంది. ఇది ఎక్కుతూ ఉంటే మొత్తానికైతే గుహ మొత్తం ఎంతవరకు పోగలమో అంతవరకు వెళ్ళి చూపించగలిగాను. ఇంకా వాళ్ళు ఎంతవరకు వెళ్ళి లోపలికి బంగారం దూకున్నారో మనకు తెలియదు. రిలాక్స్. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అడ్వెంచర్ వీడియోస్ అన్నీ మీకు అందిస్తూ ఉంటాను. ఒక నెక్స్ట్ లెవెల్ టైప్లో మీకు కంటెంట్ అయితే అందిస్తాను గైస్. సో వీడియోని అందరూ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.